వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఫ్యాన్ పార్టీ సీట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్లో చేరే టికెట్ తెచ్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పోతలపట్టులో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఎవరు? కాంగ్రెస్ పోటీతో ఏ పార్టీకి నష్టం? వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతోన్న సమయంలో ఈ స్థానంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందుగా ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ముఖాముఖి పోరుంటుందని భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో దిగుతున్నారు. దీంతో పోతలపట్టులో త్రిముఖ పోరు అనివార్యమవుతోంది. ఫ్యాన్ పార్టీ నాయకత్వం సిట్టింగ్ శాసనసభ్యుడు ఎంఎస్ బాబును పక్కనబెట్టి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన ప్రస్తుత శాసనసభ్యుడు హస్తం పార్టీలో చేరి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఓటు బ్యాంక్ చీలిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితిని టీడీపీ అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రచారంలో దూసుకెళ్తోంది. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందనే చర్చ సాగుతోంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే ఎంఎస్ బాబుకు పూతలపట్టు టికెట్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ప్రజల్లో ఎంతో కొంత పట్టుంది. అలాగే పార్టీలో బలమైన అనుచర గణం లేకపోలేదు. ఈ నేత హస్తం పార్టీలో చేరిన తరువాత వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యే వెంటే నడుస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఎంఎస్ బాబును పక్కనబెట్టిన ఫ్యాన్ పార్టీ నాయకత్వంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే వర్గంలో ఎక్కువ మంది ఫ్యాన్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ కు వ్యతిరేకంగా ఉన్నారు అనే టాక్ నడుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించటం వైసీపీకి తలనొప్పిగా మారింది. పోతలపట్టు నియోజకవర్గంలో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయట. టీడీపీ ఏడాది ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎన్నికల వాతావరణం ఆ పార్టీకి అనుకూలంగా మారుతోందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అభ్యర్థిగా జర్నలిస్ట్ మురళీమోహన్ ను రంగంలోకి దింపింది. నియోజకవర్గ పరిధిలోని పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లోని పార్టీ క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. దీంతో ఓటర్లు టీడీపీ అభ్యర్థి మురళీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఫ్యాన్ పార్టీ పాలనలో రాష్ట్రంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళుతున్నారు. ఈ స్థానంలో నెలకొన్న తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకునే చర్యలపై భరోసా కల్పిస్తున్నారు. దీంతో పూతలపట్టు నియోజకవర్గ ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది అనే టాక్ నడుస్తోంది. సైకిల్ పార్టీ అభ్యర్థి మురళీమోహన్ రాజకీయాలకు కొత్తైనా తలపండిన నేతల తరహాలో వ్యూహరచన చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాలిపోతున్నారు. అది శుభ కార్యక్రమమైనా మరొకటైనా అన్నిటికీ హాజరవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు అనే టాక్ నడుస్తోంది. అవసరాన్ని బట్టి ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు మనోధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ నేతకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. త్రిముఖ పోరుతో పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.